కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష జీతం తీసుకుంటున్నటువంటి వ్యక్తి. మరి అలాంటి అలవెన్సెస్ తీసుకున్న వ్యక్తి ఆయన ఫామ్ హౌస్ కి రాకుండా కొడుకును మాత్రమే ఇవాళ మామ అల్లుళ్ళు అంటే కొడుకు తర్వాత అల్లుడు ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. లీడర్షిప్ ఎస్టాబ్లిష్ ఇవాళ ఆ వాక్యం ఉన్నది వాళ్ళ దగ్గర కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి నెక్స్ట్ కాబోయే లీడర్ ఎవరు, కేటీఆర్ హరీష్ రావా? అందులో పోటీలో భాగంగానే కేటీఆర్ గారు వాళ్ళ మూతరని చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన ఎప్పుడైనా ఎక్కడైనా ఒక నైతిక బాధ్యతగా ఒక పని ఒక కన్స్ట్రక్టివ్ గా చేసినాడా? చేయలేదు. ఇవాళ కేవలము రేవంత్ రెడ్డి గారిని తిట్టాలి, రేవంత్ రెడ్డి గారిని బద్నాం చేయాలి, రేవంత్ రెడ్డి గారి ఇలాకాలో జరిగేటువంటివి, రేవంత్ రెడ్డి గారి కుటుంబము, ఇది తప్ప ఆయనకు వేరేది లేదు. తెలంగాణ సమాజం పట్ల తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి పనుల విషయంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఒక కన్స్ట్రక్టివ్ సూచన కానీ కన్స్ట్రక్టివ్ గా ఒక అధికారి దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ మీరు చేశారని నేను కేటీఆర్ గారిని అడగదలుచుకున్నాను. రెండో విషయం, ఇవాళ దీక్ష చేయాల్సింది ఎవరు? వాళ్ళ నాయన చేయాలా? వాళ్ళ నాయన దీక్ష చేయకుండా ఇవాళ కేటీఆర్ గారు దీక్షా దివస్ అని మొదలుకెళ్తున్నారు. మీరు దీక్షా దివస్ చేయాల్సి వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దివాలు కోరు వైపుకి తీసుకెళ్లారు, ఆర్థిక వ్యవస్థను ఎలా నష్టం చేశారు, ఏ విధంగా అప్పుల వైపుకి నెట్టారు, ఈ రాష్ట్ర ప్రజల యొక్క జీవితాలు ఏ విధంగా ఆగం చేశారో దానికోసం మీరు దివాలా దీక్షలు చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాత్రం కేటీఆర్ గారికి చెప్పదలుచుకున్నా. ఇవన్నీ విషయాలు తండ్రి చేయలేడు కాబట్టి కొడుకు తెచ్చుకున్నాడు ఇప్పుడు అని చెప్పాల్సుకున్న అవసరం ఏర్పడింది. ఇవాళ నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారి లెక్క 24 గంటల్లో 18 గంటలు ప్రజలతో మమేకమై పనిచేస్తున్నారు. మీరు ఎన్నడన్నా పనిచేస్తున్నారా? మీ అయ్యా ఆనాడు ఫామ్ హౌస్ లో ఉన్నాడు, ఈనాడు ఫామ్ హౌస్ లో ఉన్నాడు. ఇవాళ మీరు ట్విట్టర్ లో ఆనాడు ట్విట్టర్ లో ఉన్నావు, ఇవాళ ట్విట్టర్ లోనే ఉన్నావు. ప్రజాక్షేత్రంలో ఎక్కడికి వెళ్ళినారు మీరు? ప్రజాక్షేత్రంలో లేనే లేరు. ప్రజలు మర్చిపోయినారు మిమ్మల్ని. మర్చిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీని మేమున్నామని గుర్తు చేయడం కోసమే ఇవాళ దీక్షలైనా ధర్నాలైనా ఎక్కడికైనా వెళ్ళి ఇవాళ నిత్యము కూడా మాట్లాడేటువంటి అంశాల పట్ల అయినా కూడా ఇందాక చిప్పు దొబ్బని మాట్లాడుతారు కదా, బావా బామట్లకు బిల్లా రంగాలకు చిప్పు దొబ్బి ఏం మాట్లాడుతారో అర్థమవుతుందని చెప్పాల్సిన అవసరం ఉంది. 10 సంవత్సరాల కాలంలో ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి అంశంలో కాలేజ్ స్కూళ్ళల్లో పిల్లలకి కలుషిత ఆహారం విషయంలో 10 సంవత్సరాల్లో మీరిచ్చిన మెన్యూనే కదా, మీరిచ్చిన కాంట్రాక్టర్లే కదా, మీరు ఏం చేశారో అదే కంటిన్యూ అయ్యింది. రీసెంట్ గానే రేవంత్ రెడ్డి గారు ఫుడ్ కు సంబంధించినటువంటి మెన్యూని కూడా అనౌన్స్ చేశారు. క్వాలిటీ ఫుడ్ పిల్లలకు అందించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మిడ్ డే మీల్స్ కి సంబంధించి వండి పెట్టినటువంటి పిల్లలకు కూడా వాళ్ళ యొక్క జీతాలను కూడా పెంచుతూ ఇవాళ వాళ్ళకు మంచి చూడాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ కావాల్సిన అవసరం ఉన్నది. అవి త్వరలోనే ఇంప్లిమెంటేషన్ పెట్టుకున్నాయి. నిర్ణయాలు ఇవాళ నిర్ణయం తీసుకుంటే తెల్లారి ఇంప్లిమెంటేషన్ జరగదు కదా, ప్రభుత్వంలో కొంత టైం పడుతుంది. అందులోని భాగంగానే సో ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి నిర్ణయాల ద్వారానే ఇవాళ జరిగే వాటికి పూర్తి బాధ్యత బీఆర్ఎస్ పార్టీయే వహించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ బిల్లులు వస్తలేవని పొద్దున్నేసే దీక్షలు చేస్తే ఆ బిల్లులకు కూడా మీరే బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మీరు కదా అప్పుల కుప్ప చేసి పెట్టిపోయి ఇవాళ రూపాయి లేకుండా ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలుగా తీసినటువంటి మీరు మాట్లాడితే ఎట్లా అని అడుగుతున్నాను ఇవాళ. కాబట్టి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఏమి చేయకముందే 10 సంవత్సరాల్లో 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలు చేసుకున్నారు కదా, ఏం చేసిన ఉత్సవాలు చేసుకున్నారు ఆ రోజు అని అడుగుతున్నాను నేను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు 11 నెలల్లో మీరు చేయలేనటువంటివి ఇవాళ 11 నెలల్లో దాదాపుగా 55,000 వాళ్ళకి యువతకి నిరుద్యోగ ఉద్యోగాలు ఇచ్చినాము. ఇవాళ బోనస్ 500 రూపాయలు కల్పించినాము క్వింటల్కి. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలను కోటేషన్లు చేయాలని చెప్పేసి వాళ్ళకి ఇవాళ నుండి స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి అయి ఉండొచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఉపాధి పొదుపు విషయాన్ని ఇవాళ అందిపుచ్చుకునే విధంగా వివిధ బ్యాంకుల నుంచి లోన్లు అప్రూవల్ చేసి చేపించిన అంశం అయి ఉండొచ్చు. ఇవాళ ఈ రాష్ట్రంలో జరిగే ఇరిగేషన్ పట్ల మీరు చేసినటువంటి ఏమంటారు ఆ కుంభకోణాల విషయాన్ని కూడా ఈ సమాజం ముందు పెట్టున్నారు. సో ఏ అంశాన్ని తీసుకున్నా కూడా ఇవాళ 11 నెలల్లో ఒక కమిట్మెంట్ గా మనం ఏం చేయగలుగుతామన్న విషయంలో ప్రతి అంశాన్ని 1 by 1 చేస్తూ 18 గంటలు నిత్యం ప్రజలతో ఉండి ప్రజలతో మమేకమైపోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మీ నాయనకు పోలిక ఎక్కడని ఈ సందర్భంగా అడగదలుచుకున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.